నమస్కారం. జే న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. అశ్లీల చిత్రాలు చూపిస్తున్న ఉపాధ్యాయుడు, మాకు వద్దంటున్న విద్యార్థినులు. సూర్యాపేట అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన ఎస్పీ పరిమళ. ఏఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ పరిమళ. విద్యార్థుల నమోదు పెంచి పాఠశాలను రక్షించాలంటున్న ఉపాధ్యాయ సంఘం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో తన సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ విద్యార్థినులను మానసిక క్షోభకు గురిచేస్తున్న సంఘటన ఆత్మకూరు ఎస్ మండలం శెట్టిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఉపాధ్యాయుడు మాకొద్దంటూ పాఠశాల విద్యార్థినులు జే న్యూస్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆత్మకూరు ఎస్ మండలం శెట్టిగూడెం గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సామాన శాస్త్రం బోధిస్తున్న మడిపెల్లి కిరణ్ తన సెల్ ఫోన్లో ఉన్న నీలి చిత్రాలను, అసభ్యకర దృశ్యాలను విద్యార్థినులకు చూపిస్తున్నాడని, విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆ పాఠశాల విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వహించారు. మడిపల్లి కిరణ్ అదే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులతో కలిసి అప్పుడప్పుడు పాఠశాలలో మద్యం సేవిస్తారని విద్యార్థినులు తెలిపారు. తమని ఇష్టానుసారంగా పిలుస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులు మన్మధులుగా మారి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం పట్ల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మడిపల్లి కిరణ్ను, అతనికి సహకరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులను వెంటనే సస్పెండ్ చేయాలని పాఠశాల విద్యార్థినులు, శెట్టిగూడెం గ్రామ ప్రజలు పై అధికారులను కోరారు. సారు వీడియోస్ చూస్తుంటే అవి ఫస్ట్ గర్ల్స్ని పిలిస్తే మేము వెళ్తే మేక పిల్లలని చూపిస్తుండు. అయితే ఒక అమ్మాయి కూడా అసలు బట్టలేవు, అమ్మాయికి చిన్న అమ్మాయి, అది చూపిస్తుంటే డ్యాన్స్ వేస్తుంటే నవ్వుతుండు. ఓకే నవ్వి చూపిస్తుంటే ఇక మేక పిల్లలు అట్లా చూపిస్తుంటే మేము క్లాసుకి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాం. వాయిస్ చూపించిండు, అది రాలేదని మీతో కూడా చెప్పింది కదా సార్, రాలేదని. అయితే రెండోసారి కూడా మళ్ళీ 7th 6th చూపించింది సార్. ఒకటి గీతలతో కూడిన ఏబిసిడి అనేది ఒకటి ఉంది సార్. అది ఒక టీచర్ గారు బ్లాక్ బోర్డు మీద గీయడం జరిగింది. బ్లాక్ బోర్డు మీద అట్లా గీయడం జరగడం వల్ల మామూలుగా అది టీచింగ్ సంబంధించింది కాబట్టి చూపించాను. చూపించే క్రమంలో మామూలుగా పిల్లలు కూడా ఇంకేమైనా ఎటువంటివి ఉన్నాయో చూపించండి సార్ అన్న క్రమంలో వేరే చూపించే క్రమంలో ఒక మేకపిల్ల చిన్నపిల్ల అంది వీడియో వచ్చింది సార్. వాస్తవానికి నేను కూడా అంతకుముందు అసలు చూసుకోకుండా మామూలుగా అది అట్లా చూపించామని అన్న క్రమంలో క్లిక్ అయింది సార్. అంటే యాక్చువల్గా బడికి సెల్ ఫోన్ తీసుకుపోకూడదు అనేది పై అధికారుల ఆదేశాలు ఉన్నాయి. అయినా కానీ మీరు సెల్ ఫోన్ తీసుకుపోయి ఎందుకు తీసుకెళ్లడం జరిగింది? దీని మీద మొన్న మా చెల్లెకు కొంచెం ప్రాణ పరిస్థితి సీరియస్గా ఉంది సార్. సీరియస్గా ఉండడం వల్ల మామూలుగా ఒక రోజు ఫోన్ చేస్తే స్కూల్కి వచ్చిన తర్వాత సెలవు పెట్టి వెళ్ళడం జరిగింది. మామూలుగా మళ్ళీ అట్లా ఏ క్షణంలో ఫోన్ వస్తే తెలని సందర్భంలో దగ్గర నుంచి పోవడం జరిగింది సార్. అంటే ఇట్లాంటి విద్యాబుద్ధులు చేయించాల్సిన వాళ్ళే మీరు ఈ విధంగా చేస్తే ఎట్లా ఉంది సార్? అంటే అది మామూలుగా అది నేను కావాలని వేరే ఏం చూడలేదు సార్. కాకపోతే అనుకున్న క్రమంలో అది వచ్చింది సార్. మేకపిల్ల చిన్నపిల్ల ఉన్నాడు. నేను మామూలుగా నేను ముందే చూసినట్టయితే అట్లా చూపించాను కదా సార్. 4వ తరగతి 7వ తరగతి చదివేటువంటి విద్యార్థులు పాఠశాలకు చెందినటువంటి కిరణ్ అనేటువంటి సహోపాధ్యాయుడు మరి సెల్లో ఉండేటువంటి కొన్ని అనుచితమైనటువంటి వాట్సాప్ మెసేజ్ను డిస్ప్లే చేయడం వల్ల విద్యార్థులు అవి మరి అన్వాంటెడ్ మెసేజ్గా చిత్రీకరించి మాకు చూపించడం జరిగిందని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. దాని మీద ఈరోజు సమగ్రమైనటువంటి విచారణ చేయడం జరిగింది. ఆ విచారణ అంశాలు మొత్తం కూడా జిల్లా అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. జిల్లా అధికారులు ఏ చర్యలు తీసుకున్నా కూడా శాఖాపరమైన చర్యలు సదరు ఉపాధ్యాయునిపై తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అదుపు చేయడానికి జిల్లా ఎస్పీ పరిమళ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో దుకాణాల ముందు అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డులను, వ్యాపార ప్రకటనల సూచికలను, రోడ్డుకు అడ్డంగా ఉన్న డబ్బా కొట్లను, దుకాణ సముదాయాల్లో పై అంతస్తుకు ఎక్కేందుకు రోడ్డుపై నిర్మించుకున్న మెట్లను ఎస్పీ పరిమళ, డిఎస్పీ సునీతలు జేసీబీలతో తొలగించారు. ఈ హఠాత్ పరిణామంతో అవాక్కైన పట్టణ ప్రజలు కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పై అధికారుల ఆదేశానుసారం ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. ఇకపై
రోడ్డుకు అడ్డంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని వ్యాపారస్తులను ఎస్పీ హెచ్చరించారు. శంకర్ విలాస్ సెంటర్ నుండి గండూరి బ్రదర్స్, గాంధీ విగ్రహం, విజేత హోటల్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్, ఎస్ఐ బాసిత్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాగా ఏర్పడిన తర్వాత మన జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది సూర్యాపేట టౌన్. కాబట్టి మన ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మెయిన్ సమస్య ట్రాఫిక్ సమస్య ఉంది. దానికి కొన్ని రోడ్స్ చిన్నగా ఉన్నాయి. ఆ రోడ్స్ నేరగా ఉండడం వలన రోడ్స్ మీదకి పార్కింగ్ చేయడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఆల్రెడీ ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ మున్సిపాలిటీ వాళ్ళు తీసేయాలని ఉండిందో అవి తొలగించడం జరుగుతుంది. సో దట్ కొంచెం మనకి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది అనేసి. తర్వాత కొంత ఆల్రెడీ ఇది 100 ఫీట్ రోడ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్. సో 100 ఫీట్ కంప్లీట్గా చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళు మార్కింగ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఏదైనా ఒకవేళ 100 ఫీట్ లోపలే ఉన్నట్లయితే అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఆ ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గాలి అని అంటే మెయిన్ రోడ్స్ మీదకి పార్కింగ్ చేయకుండా ఉండడము. అంతేకాకుండా ప్రజలందరితో కూడా వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోకల్ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా సహకరించి ఆ యొక్క ఫ్రీ ట్రాఫిక్ వరకు వారి యొక్క సహకారంతో పాటు ఈ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు. అండ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయకముందు మనం ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకునే ఉద్దేశంలో మేము ఉన్నాం. కాబట్టి ఇది చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా వైలేట్ చేసినట్లయితే డెఫినెట్గా ట్రాఫిక్ రూల్స్ ప్రకారము వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఎస్పీ కార్యాలయంలో అన్ని హంగులతో కూడిన ఏఎస్పీ ఛాంబర్ను జిల్లా ఎస్పీ పరిమళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు కింది స్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గంగారాం, డీఎస్పీ సునీతా మోహన్, ఎస్ఐ సంతోష్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలని రక్షించుకోవచ్చని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. ఈరోజు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మహిళా అధ్యక్షురాలు ఉపలమ్మ, నాగయ్య, బాలయ్య, కృష్ణయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావంలో సంఘ నిర్మాణంలో భాగంగా ఈనాడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి నూతన జిల్లాను ఏర్పాటు చేసినందుకు మా సంఘ పక్షాన వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి బంగారు తెలంగాణలో భాగంగా మా ఎస్సీ ఎస్టీలు ముందుకు రావాలని మా కేసీఆర్ గారి ఆదేశానుసారం వారి కోరిక మేరకు మా గిరిజనులు, దళితులు, బహుజనులందరూ కూడా బాగుండాలనే కార్యక్రమంలో మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నది. మరి సూర్యాపేట జిల్లాలో మరి నూతనంగా విచ్చేసినటువంటి గౌరవ ఆఫీసర్లకు, కలెక్టర్ గారికి, డిఓ గారికి, మరి వివిధ శాఖాధిపతులందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘము వారు ఆరోగ్యంగా మంచి ఆలోచనలతో ఈ సూర్యాపేట జిల్లాను మంచిగా తీర్చిదిద్దాలని మనసారా వారిని దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చి వారికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని మా ఎస్సీ ఎస్టీ సంఘం మనసారా కోరుకుంటా ఉన్నది. మరి ఈ నూతన జిల్లాలో మరి ఎస్సీ ఎస్టీ సంఘ పక్షాన మరి గవర్నమెంట్ బళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలు మాత్రం, విద్యార్థులు మాత్రమే ఈనాడు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. మరి ఉపాధ్యాయ సోదరులు మా సంఘ సభ్యులే కాకుండా వివిధ అన్ని వర్గాల ఉపాధ్యాయ సోదరులందరికీ మా ఎస్సీ ఎస్టీ పక్షాన మేము మనం ఏంటంటే విద్యార్థులందరినీ బంగారు తెలంగాణలో బంగారు భవిష్యత్తు కోసం భారతదేశ మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మనకు మంచి అవకాశం వచ్చింది ఉపాధ్యాయ సోదరులకు. మరి మిగిలిన సోదరులందరికీ మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కోరుచున్నాం. పాఠశాలను బ్రతికిద్దాం, మన బ్రతుకును బాగు చేసుకుందాం. మరి ఇవాళ గరీబులందరి పిల్లలు కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న పక్షాన నా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా వివిధ సంఘాల్లో ఉన్నటువంటి నా సోదరులందరికీ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇది మాతృ సంస్థ, మన సంస్థ. సమైక్యాంధ్రలో మన తెలంగాణ అట్టడిగిపోయి
మన నిధులు అన్నీ పోయి మన కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నాము. అదేవిధంగా అన్ని సంఘాలలో మనవి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం దళిత బహుజనుల కోసం, మరి దళిత గిరిజనుల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం నిరంతరం మన హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నది. మరి పోరాటంలో భాగంగా మన హక్కులు నిర్మించుకోవడానికే మరి వివిధ సంఘాలకు ఏ సంఘానికి కూడా పోటీ కాదు ఈ సంఘం. మరి మా ప్రమోషన్లో రిజర్వేషన్ కానివ్వండి, మా 3 పార్టీ జీవో కానివ్వండి, మా హక్కుల కోసం కానివ్వండి, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను పరిరక్షించుకునే భాగంగా మరి చైతన్యవంతులు చేయడానికి భాగంగా మా సంఘ నిర్మాణం జరుగుతూ ఉన్నది. సోదరులందరికీ నా నమస్సుమంజలు తెలియజేస్తూ, కొత్తగా ఎస్సీ ఎస్టీ సంఘ నిర్మాణం అనేటువంటిది మా సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సరే, మా సంఘం నుంచి వేరే సంఘాల పోటీ కాకుండా మా సంఘాన్ని మా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మా హక్కుల సాధన కోసము మా సంఘాన్ని మేము ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్సి విధానాన్ని ఒకటి, తర్వాత భాషా పండితులు బీఈటీలను తొందరగా వాళ్ళకు 11-12 జీవో ప్రకారం వాళ్ళకు సవరించి తొందరగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలని, ఇంకా 342 జీవోను అనుబంధంగా తీసినటువంటి దాన్ని సవరించి మాకు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం మంచి అవకాశం ప్రభుత్వం కల్పించాలని, ఇంకా మా మహిళా ఉపాధ్యాయులకు మెటర్నరీ లీవ్ 180 రోజులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు శిశు సంరక్షణ కోసము 2 సంవత్సరాలు మాకు సెలవు కావాలని మేము కోరుకున్నాము. సరే, ప్రభుత్వం దాన్ని ఆలోచించి మాకు మంచి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ. సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ పరిమళ, ఏఎస్పీ గంగారాంలను సూర్యాపేట టీఆర్ఎస్ నాయకులు ఈరోజు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, మున్సిపల్ కౌన్సిలర్ గండూరు రమేష్, ఎస్కే తాహెర్ పాషా, బాణాల విజయ్ కుమార్, నాయకులు మరిశెట్టి శ్రీనివాస్, హజార్ రంగయ్య, గోదల రంగారెడ్డి, నల్లపాటి అప్పారావు, మీర్ అక్బర్, రేపాల పాండు, పూర్ణ శశికాంత్, అనుములపూడి రామకృష్ణ, నంద్యాల భిక్షంరెడ్డి, జానకిరాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున స్థానిక జూనియర్ కళాశాలలో టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండాల సందీప్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తమ సంఘం ద్వారా చేసిన పోరాటాలను, నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించుకున్నారు. కేసీఆర్ పాలన ప్రజాస్వామిక హక్కులను కాలరాసే విధంగా ఉందని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వారిపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు తొలగిపోవాలంటే ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్, గణేష్, పట్టణ కో కన్వీనర్ అరుణ్, నాయకులు భార్గవ్, మహేష్, నరేష్, మహేశ్వరి, మహిత, లత, సృజన తదితరులు పాల్గొన్నారు. టీఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా జనరల్ బాడీ సమావేశం స్థానిక పద్మశాలి సంఘం భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ కో కన్వీనర్ తప్పెట్ల శ్రీరాములు మాట్లాడుతూ, నవంబర్ 19న జరిగే జైత్రయాత్రను, బహిరంగ సభను విజయవంతం చేయడానికి జిల్లా మండల బాధ్యులు పూర్తిగా నిమగ్నమై విజయవంతం చేయాలని కోరారు. చెప్పు డప్పు కళాకారులకు 2000 చొప్పున పింఛన్ ఇవ్వాలనే డిమాండ్తో నిర్వహించే సభను ప్రతిష్టాత్మకంగా భావించి అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ చింతాబాబు, పిడమర్తి శ్రీను, యాతాకుల సునీల్, వల్దాసు రవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు అధిక నిధులు విడుదల చేసి తండాల అభివృద్ధికి పాటుపడాలని ధరావత్ వీరన్న నాయక్, రాజేష్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో ప్రభుత్వ, పార్టీ పదవుల్లో గిరిజనులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాండు నాయక్, నాగేందర్, రాముల్ నాయక్, మంగ్లా నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జే న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.